కన్నుమూసిన సినీ హీరో నందమూరి తారకరత్న భౌతిక కాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. టీడీపీ వర్గాల సమాచారం మేరకు శనివారం రాత్రి 11 గంటలకు తారకరత్న పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ నగర శివార్లలోని మోకిలాలో ఉన్న ఆయన స్వగృహానికి అంబులెన్స్లో తరలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసం వద్ద ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఆదివారం అక్కడే ఉంచి సోమవారం ఫిలిం నగర్లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం వద్ద ప్రజల సందర్శనార్థం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి తారకరత్న మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురై బాధను కలిగించిందని టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన్ను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు. తారకరత్న మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తారకరత్న కోలుకుంటారని భావించానని, కానీ మృతి చెందడం బాధాకరమని జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు నారా లోకేష్. 27 జనవరి 27న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన తొలుత కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్పించారు. తారకరత్న పడిపోయిన దృశ్యాలను మనం గమనిస్తే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే తన సహచరులతో గుండెలో నొప్పి వస్తుందని చెప్పి అడుగులు కూడా వేయలేని స్థితిలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే హుటాహుటిన కార్యకర్తలు సమీపంలోని హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఆయన్ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్కి కూడా హుటాహుటిన తరలించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ 23 రోజులుగా ఆయన మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. మరి కాసేపట్లోనే తారకరత్న భౌతిక కాయం ఆయన నివాసానికి రాబోతోంది. మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఇరవై 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సినీ హీరో నందమూరి తారకరత్న భౌతిక కాయాన్ని రాత్రి 11 గంటల సమయంలో బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ నుంచి హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. టీడీపీ వర్గాల సమాచారం మేరకు శనివారం రాత్రి 11 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ నగర్ శివార్లోని మోకిలాలో ఉన్న ఆయన స్వగృహానికి అంబులెన్స్లో తరలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసం వద్ద ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆదివారం అంతా అక్కడే ఉంచి సోమవారం ఫిలిం నగర్లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం వద్ద ప్రజల సందర్శనార్థం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతారు. ఇక సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి తారకరత్న మృతి పట్ల పలువురు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 23 రోజులుగా అతను మృత్యువుతో పోరాడి ఓడిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి అలానే బాధను కూడా కలిగించిందని టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన్ను బతికించుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు అలానే కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు. తారకరత్న మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తారకరత్న కోలుకుంటారని భావించానని, కానీ మృతి చెందడం బాధాకరమని జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అటు నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ సమయంలోనే తారకరత్న ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే పాదయాత్ర సమయంలోనే ఆ ప్రాంగణంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే కార్యకర్తలు స్పందించి కుప్పంలోని హాస్పిటల్కి తరలించి ఆయనకు ఇనీషియల్ ట్రీట్మెంట్ని అందించిన తర్వాత నారాయణ హృదయాలయకు బెంగళూరుకు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు అందరి అత్యాధునిక డాక్టర్ల పర్యవేక్షణలో వెంటిలేటర్ పైననే 23 రోజుల పాటు కూడా తారకరత్నకు మెరుగైన వైద్యాన్ని అందించారు. గుండె ప్రారంభమైన ఇతర అవయవాలు సహకరించినా బ్రెయిన్ మాత్రం యథాతథ స్థితినే కొనసాగించడంతో ప్రతిరోజు కూడా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇక నిన్న బాలకృష్ణ హుటాహుటిన బెంగళూరుకు వెళ్ళటం ఏం జరిగిందో అనేటువంటి సందేహం, ఒక రకమైన ఆదుర్ద కార్యకర్తలు అటు కుటుంబ సభ్యుల్లో కూడా నెలకొంది. ఇక నిన్న రాత్రి తారక రత్న లేదు అనేటువంటి వార్త దావాలనంగా వ్యాపించింది. దిగ్భ్రాంతిలో ఉన్నారు ఆయన అభిమానులు, అలానే టీడీపీ కార్యకర్తలు కూడా. మరింత సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. నవీన్, తారకరత్న పార్థివ దేహం ఎన్ని గంటలకు ఆయన ఇంటికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? దాదాపుగా జడ్చర్ల వరకు కూడా తారకరత్న పార్థివ దేహం చేరుకున్నట్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరి కాసేపట్లో శంకర్పల్లిలోని మోకిలలో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకుంటున్నటువంటి సమాచారాన్ని అయితే ఇటు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే ఆ పార్థివ దేహానికి సంబంధించి ఇక్కడ చేరుకున్న తర్వాత జరగాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా కుటుంబ సభ్యులు కార్యకర్తలంతా కూడా ఇక్కడ నివాసం దగ్గరికి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకునేటువంటి సంఖ్యని కంట్రోల్ చేయడానికి కావచ్చు, వచ్చేటువంటి విఐపి మూవ్మెంట్ ని మానిటరింగ్ చేయడానికి పోలీసులు కూడా ఉదయం నుండి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరిగా నందమూరి తారకరత్న నివాసానికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇటు ఇక్కడ విఐపి మూవ్మెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో అంటే సినీ రంగంలో ఉన్నటువంటి చాలా ప్రముఖులు కావచ్చు, రాజకీయాల రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులంతా వచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో పోలీసులు నివాస చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇటు పార్కింగ్ ఏర్పాట్లు, వచ్చేటువంటి కార్లకు సంబంధించి కావచ్చు, లేదంటే వచ్చేటువంటి కార్యకర్తలందరినీ కూడా ఏ విధంగా ఇక్కడ మానిటరింగ్ చేయాలి, ఎంతమందిని లోపలికి అనుమతించాలన్న దానిపైన కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఒక సమీక్షను అయితే నిర్వహించారు. విఐపి ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది, విఐపి మూవ్మెంట్ ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అండర్ కన్స్ట్రక్షన్ లో ఇప్పటి వరకు గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి వెంచర్ మనం చూస్తున్నాం. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా వాళ్ళు ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో తారకరత్న పార్థివ దేహం ఇక్కడికి చేరుకుంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరిగా తన నివాసం దగ్గరికి చేరుకున్నారు. దాదాపుగా 87 రోజుల పాటు తనకి ట్రీట్మెంట్ అందించారు. మొదటి రోజే తన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, క్రిటికల్ కండిషన్ లో తనకి ట్రీట్మెంట్ అందిస్తామన్నటువంటి విషయాన్ని అయితే కుటుంబ సభ్యులకి ఇటు వైద్యులు వెల్లడించారు. మొదట కుప్పంలో ప్రాథమికంగా తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగించారు. తన యొక్క కండిషన్, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా కుటుంబ సభ్యులకి వెల్లడించడంతో తనకి మెరుగైనటువంటి చికిత్స అందించాలనేటువంటి సజెషన్ అయితే డాక్టర్ చేశారు. వెంటనే బెంగళూరులో ఉన్నటువంటి నారాయణ హృదయ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యులు ఒకటే విషయాన్ని వాళ్ళ కుటుంబం చెప్పారు, ట్రీట్మెంట్ అనేది కూడా చాలా క్రిటికల్ కండిషన్ లో తనకి ఇవ్వాల్సి వస్తుంది, మెరుగైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అయితే వాళ్ళు చెప్పారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు తారకరత్నకు సంబంధించి 27 రోజుల పాటు కొనసాగినటువంటి తన యొక్క వైద్యం తర్వాత నిన్న తారకరత్న ఇక లేడన్నటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి పార్థివ దేహానికి సంబంధించి అంటే సందర్శనార్థం చేరేటువంటి ఏర్పాట్లంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. మొదటి నుండి కూడా బాలకృష్ణ తన యొక్క ట్రీట్మెంట్ కి సంబంధించి దగ్గరుండి మానిటరింగ్ చేశారు. జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్, వైద్యం సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఇటు కుటుంబ సభ్యులకి, పార్టీ కార్యకర్తలకి అందరూ కూడా తానే చేరవేశారు. వైద్యులు ప్రతి నిమిషాన్ని కూడా బాలకృష్ణతో చెప్తూ వస్తున్నటువంటి ఆ విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇంకా మరి కాసేపట్లో ఇక్కడికి నందమూరి తారకరత్నకు సంబంధించినటువంటి పార్టీ ఉద్దేశం చేరుకుంటున్నటువంటి విషయం. రైట్ నవీన్.
నందమూరి యువరత్న తారక రత్న ఇక లేరు. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సినీ హీరో నందమూరి తారక రత్న భౌతిక కాయాన్ని బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తరలిస్తున్నారు. నిన్న రాత్రి 10 గంటల 45 నిమిషాలకు బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ నుంచి కూడా ఆయన భౌతిక కాయాన్ని తరలించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆయన నివాసానికి పార్థివ దేహం చేరే 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సినీ హీరో నందమూరి తారక రత్న భౌతిక కాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇప్పటికే తారక రత్న నివాసం వద్ద కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతోంది. తారక రత్న కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని చేరడానికి అక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో ఆయన నివాసం వద్దనే ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో తారక రత్న అభిమానులు అలానే కార్యకర్తలు కూడా తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. రేపు తారక రత్న భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ వద్దకు కూడా తీసుకువెళ్ళి అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచి ఆ తర్వాత ఆయన మహాప్రస్థానంలో ఆయనకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. నందమూరి తారక రామారావు మనవడైన తారక రత్న 40 ఏళ్ల వయసులోనే తీవ్ర అస్వస్థతకు గురై 23 రోజుల పాటు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుని పోరాడి ఓడిపోయారు. తెలుగు సినిమాల్లోనే కాదు ఆయన రాజకీయాల్లో కూడా అడుగులు వేయాలి అని చెప్పి భావిస్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా తారక రత్న లేని వార్త విని ప్రతి ఒక్కరూ కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టుగా తారక రత్న విషయంలో ఇలా జరిగిందేంటా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెడుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన నివాసానికి తారక రత్న భౌతిక కాయం తరలి రానుంది. కుటుంబ సభ్యులు సన్నిహితులు ఆయన అభిమానులు కూడా అక్కడికి చేరుకుంటారని చెప్పి భావిస్తూ ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతోంది. నిన్న నైటే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన అనంతరం బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ నుంచి కూడా తారక రత్న పార్థివ దేహం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ మరికొద్ది గంటల్లోనే చేరుకోబోతోంది. జనవరి 27న నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో తారక రత్న అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే తారక రత్నను కుప్పం ఆసుపత్రికి తరలించి చికిత్సను కూడా అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. తారక రత్నను కాపాడేందుకు వైద్యులు అహరహరం తీవ్రంగా ప్రయత్నించారు. విదేశాల నుంచి కూడా ప్రత్యేకమైన వైద్య బృందం వచ్చింది. దాదాపు ఒక 1 వీక్ నుంచి విదేశీ వైద్యుల పర్యవేక్షణలోనే తారక రత్నకు మెరుగైన ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారక రత్న తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తెలుగు దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ మనవడైన తారక రత్న 1983లో హైదరాబాద్లోనే జన్మించారు. 2002లో వచ్చిన 1వ నెంబర్ కుర్రాడు సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత యువరత్న, భద్రాద్రి రాముడు, అమరావతి లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు తారక రత్న. చివరిగా S5 నో ఎగ్జిట్లో కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి సినిమాలు చేస్తున్నారు తారక రత్న. 2009లో అమరావతి సినిమాలో ఉత్తమ ప్రదర్శనకు గాను బెస్ట్ విలన్ నంది అవార్డును అందుకున్నారు తారక రత్న. మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీ కాబోతూ ఉన్నారు. అందులో భాగంగానే యువగళం పాదయాత్రకు సంబంధించి కూడా బాలకృష్ణ ఏర్పాట్లలో మునిగి ఉన్న టైంలో తారక రత్న ఆయన వెంటే ఉండి అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. యువగళం పాదయాత్రలో తారక రత్న లోకేష్ వెన్నంటే ఉండి కీలక పాత్ర పోషిస్తాడని అంతా భావించారు. కానీ అనుకోని సంఘటన జరిగింది. తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో యాక్టివ్ అయిన తారక రత్న తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా సన్నిహితులు చెప్పారు. కానీ ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారక రత్న 20 ఏళ్ల వయసులోనే కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. 2001లో అంటే ఆయన 20 years అప్పుడే 1వ నెంబర్ కుర్రాడు చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు.
ఇప్పటి వరకు ఒక వెబ్ సిరీస్ 22 చిత్రాల్లో నటించారు తారకరత్న. అయితే 2006 తర్వాత 3 ఏళ్లు ఆయన సినిమాలకు దూరమయ్యారు. మళ్ళీ 2009లో అమరావతి చిత్రంతో సినీ జీవితాన్ని ప్రారంభించారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు తారకరత్న. ఈ చిత్రానికి ఆయనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు సైతం వరించింది. అలానే రాజా చెయ్యి వేస్తే చిత్రంలో కూడా తారకరత్న ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. తారకరత్న మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తారకరత్న మృతి టాలీవుడ్కు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలానే ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు తారకరత్న మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనం సినీ రాజకీయ వర్గాల ప్రముఖులు తారకరత్నకు సంతాపం తెలుపుతూ చేస్తున్న ట్వీట్స్ను కూడా గమనించవచ్చు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపి తారకరత్న వెళ్ళిపోయారని అభివర్ణించారు. వైద్యుల ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు అలానే అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని ఆయన ఇది చాలా విచారకరమైనటువంటి వార్త అని చెప్పి అభివర్ణించారు. అలానే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కూడా తారకరత్న మృతికి సంబంధించి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న పార్థివ దేహం ఆయన నివాసానికి చేరుకున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. నిన్న రాత్రి బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ నుంచి బయలుదేరిన తారకరత్న పార్థివ దేహం మోకిలాలోని ఆయన నివాసానికి చేరుకుంది. అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. 23 రోజులుగా వెంటిలేటర్ పైనే చికిత్స పొందిన తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారనే సమాచారం అందటంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాము. తారకరత్న పార్థివ దేహం ఆయన నివాసానికి చేరుకుంది. ఇక్కడే కుటుంబ సభ్యులు అలానే పలువురు ప్రముఖులు కూడా ఆయన పార్థివ దేహాన్ని వీక్షించి సంతాపం తెలియచేయబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం అందించడానికి నవీన్. అసలు కొద్దిసేపటి క్రితమే శంకరపల్లిలోని మోకిలలో ఉన్నటువంటి విలాస్కి తారకరత్న మృతదేహం చేరుకుంది. ఇక్కడ తారకరత్న మృతదేహంతో పాటు తన కుటుంబ సభ్యులంతా కూడా అదే వాహనంలో వచ్చినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. చాలా మంది పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా దాదాపుగా ఒక 50కి పైగా కార్లతో పెద్ద ఎత్తున తారకరత్న ఒక పార్థివ దేహాన్ని తను అనుసరిస్తూ వచ్చారు. వాళ్ళంతా కూడా తారకరత్నతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సినీ రంగానికి సంబంధించినటువంటి తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్తున్నారు. ఇక్కడ మరి కాసేపట్లో అంటే తన యొక్క పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు సందర్శనాంతం ఇక్కడే ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో తారకరత్న యొక్క పార్థివ దేహం వెంట వచ్చినటువంటి తన యొక్క కుటుంబ సభ్యులు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. బెంగళూరులో తన హాస్పిటల్ అంటే నారాయణ హృదయాల హాస్పిటల్ దగ్గర నుంచి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత దాదాపుగా 8 గంటలకు పైగా కూడా వీళ్ళంతా కూడా ఫార్మాలిటీస్ ట్రావెలింగ్ పట్టింది. కొద్ది క్షణాల క్రితమే నివాసానికి తారకరత్న యొక్క పార్థివ దేహాన్ని ఇక్కడ తీసుకువచ్చారు. ఇక్కడ ఇంకా మిగతా ప్రక్రియ, మిగతా వాటికి ఏర్పాట్లకు సంబంధించినంత కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అంబులెన్స్ నుండి పార్థివ దేహాన్ని తీసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో అంబులెన్స్ నుంచి పార్థివ దేహాన్ని కిందకి అంటే దాని ఇంట్లోకి తీసుకెళ్లేటువంటి ఏర్పాట్లు
చెప్తున్నారు. తన వెంట దాదాపుగా అంబులెన్స్ వెంట ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా మంది తన వెంట వచ్చే దృశ్యం ఒకటి మనకు కనిపిస్తుంది. బెంగళూరు నుంచి కూడా వీళ్ళంతా కూడా తారక యొక్క పార్థివ దేహాన్ని అనుసరిస్తూ వచ్చారు. వీరంతా కూడా తనతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్తున్నారు. పార్టీలో చాలా క్రియాశీలకంగా తను ఉండబోయేటువంటి ఒక సందర్భం అది. పార్టీలో తను ఎదుగుదలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, యువగలం పాదయాత్రను కూడా తను దగ్గరుండి లీడ్ చేయబోతున్నాడు. అది లోకేష్ కి తన సన్నిహితంగా, లోకేష్ కి ఒక రైట్ హ్యాండ్ గా, కుడిభుజంగా తన ఈ మొత్తం యాత్రలో పాల్గొనేటువంటి ఒక ప్లాన్ ఉంది. అంతలోనే ఒక విషాదకరమైనటువంటి వార్తను వినాల్సి వచ్చిందన్నది కూడా ఇటు పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి వినిపిస్తుంది. కార్యకర్త తను లేరు అన్నటువంటి ఒక మాటని వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కల్మషం లేనటువంటి వ్యక్తి, చాలా హానెస్ట్ గా ఓపెన్ గా మాట్లాడతారు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు అన్నటువంటి విషయం అయితే వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అంబులెన్స్ నుండి నేరుగా ఇంట్లోకి తన పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. దాదాపుగా 27 రోజుల పాటు తనకి చాలా కీలకమైనటువంటి ట్రీట్మెంట్ అందించారు. విదేశాల నుండి కూడా ఇటు వైద్య బృందాన్ని రప్పించారు. అయినా సరే తన యొక్క ట్రీట్మెంట్ కి తన బాడీ ఏ విధంగా సహకరించలేదు అనేటువంటి విషయాన్ని అయితే వైద్యులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో తనకు సంబంధించినటువంటి వైద్యం సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా కుటుంబ సభ్యులకి ఎప్పటికప్పుడు ఇటు అందిస్తూ వచ్చారు, సమాచారాన్ని ఇస్తూ వచ్చారు. మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ప్రక్రియలో వాళ్ళు చేసినటువంటి ట్రీట్మెంట్ ప్రక్రియ ప్రాసెస్ అంతా కూడా కుటుంబ సభ్యులకి ప్రతి క్షణం వాళ్ళు చెప్తూ వచ్చినటువంటి విషయాన్ని అయితే మనం చూస్తున్నాము. 25 రోజుల ట్రీట్మెంట్ అనంతరము తను ఇక లేదనేటువంటి విషయాన్ని ఇటు కుటుంబ సభ్యులకి చెప్పిన తర్వాత పార్టీలో కావచ్చు, ఇటు సినీ రంగానికి సంబంధించినటువంటి తన అభిమానులు కావచ్చు, ఒక్కసారిగా విషాదమైనటువంటి ఒక వార్తని వినాల్సి వచ్చింది. తారక రత్న తన 40 సంవత్సరాలకు సంబంధించినటువంటి వయసులోనే తను హార్ట్స్ట్రోక్ రావడము, తను ఇమ్మీడియట్లీ తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందించేటువంటి ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా తను కోలుకోలేకపోవడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయంగా వాళ్ళంతా చెప్తున్నారు. సినీ రంగంలో తనకు సంబంధించినటువంటి మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు కూడా తన ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎక్కడ కూడా ఆడంబరాలకు వెళ్ళారు, ఎక్కడ కూడా హంగామా తను ఉండదు. చాలా కాముగా తన యొక్క వర్క్ ని చేసుకుంటూ పోతారన్నటువంటి విషయం ఇండస్ట్రీలో తనకు ఉంది. తనతో పాటు షూటింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి మిగతా ఆర్టిస్టులతో కూడా చాలా మర్యాదగా, చాలా డీసెంట్ గా తను వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని అయితే వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇక రాజకీయ ప్రస్థానానికి సంబంధించి తన తొలి అడుగులు పడుతున్నటువంటి క్రమం అది. తను రాజకీయాల్లో రాణించాలన్నటువంటి ఒక ప్రయత్నంతో తను ముందుకెళ్తున్నటువంటి ఒక అంశము అది. ఆ సందర్భంలోనే తను ఇక లేకపోవడం అనేది కూడా ఇటు పార్టీలో తీరని లోటుగా కావచ్చు, ఇటు నందమూరికి సంబంధించినటువంటి అభిమానులు అయితే చెప్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాము. ఏది ఏమైనా తారక రత్న యొక్క మరణ వార్త ఇటు రాజకీయంగా, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశంగా రెండు రకాలుగా చూసినప్పటికీ కూడా తీరని లోటుగా చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో తను ఇప్పుడిప్పుడే రావాలనుకోవడం, తన యొక్క ప్రస్థానం మొదలు పెట్టినటువంటి క్రమంలోనే తను చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఇటు రాజకీయ వర్గాలు చెప్తుంటే, సినీ రంగంకి సంబంధించినటువంటి ఒక మంచి నటుడిని తను హీరోగా నటించారు, విలన్ గా నటించారు, కొన్ని విభిన్నమైనటువంటి పాత్రలు తను పోషించారు. తన సినీకి సంబంధించినటువంటి రోల్స్ కూడా డిఫరెంట్ గా తన సంబంధించినటువంటి క్యారెక్టర్స్ తను ఎంచుకున్నటువంటి విషయం అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే చాలా మంది ప్రముఖులంతా కూడా ఈ రోజు తన నివాసానికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది కీలకమైనటువంటి పెద్దలంతా కూడా ఈ రోజే తన నివాసానికి చేరుకొని తారక రత్న పార్థివ దేహానికి నివాళులర్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయంగా చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, సినీ రంగంతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రముఖులంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటికే తనకు సంబంధించినటువంటి వైద్య ట్రీట్మెంట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఏ విధమైనటువంటి బెటర్ ట్రీట్మెంట్ తనకు అవకాశం ఉంటుంది, ఎక్కడి నుండి తనకు సంబంధించినటువంటి వైద్య బృందాన్ని పిలిపించాలి, వీటన్నిటిపైన కూడా ఒక పూర్తి స్థాయిలో క్షణక్షణం వాళ్ళు మానిటరింగ్ చేస్తూ వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. మొదటి రోజు తను హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి రోజు నుండి, అంటే మొదటి రోజు యువగలం పాదయాత్రకు సంబంధించినటువంటి పాదయాత్ర మొదలైన కొద్ది క్షణాల్లోనే తనకు
చెస్ట్ నొప్పి వస్తుందనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడము, వెంటనే హాస్పిటల్కి తరలించడము, అక్కడ తన యొక్క సీరియస్ కండిషన్ ని గుర్తించినటువంటి వైద్యులు బెటర్ ట్రీట్మెంట్ తనకు అవసరం ఉంటుందనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడము, వెంటనే బెంగళూరులో ఉన్నటువంటి నారాయణ హృదయాల హాస్పిటల్కి తీసుకెళ్లడము, ఇదంతా ప్రాసెస్ మనం చూసాము. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు మొదటి రోజు తన యొక్క కండిషన్ చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి ఒక విషయం మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో వైద్యపరంగా తనకు అందించాల్సినటువంటి వైద్యం అంతా అందిస్తున్నాము, మిగతా అంతా కూడా దేవుడు చూసుకుంటారు, దేవుడిపై భారం వేసి ఉన్నామనేటువంటి ఒక విషయాన్ని చెప్పడంతో చాలా మందిలో ఒక భయాందోళన కనిపించినటువంటి విషయం. ఎందుకంటే బెటర్ ట్రీట్మెంట్ అందిస్తున్నప్పుడు కూడా తను రెస్పాండ్ కావట్లేదు అనేటువంటి విషయం ఏదైతే మొదటి రోజు చెప్పారో ఆ రోజు నుండి కూడా తారకరత్న యొక్క కండిషన్ చాలా సీరియస్ గా ఉందనేటువంటి విషయం అందరికీ అర్థమైంది. అయినా సరే ఇంకా తను కోలుకుంటాడు, బెటర్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కోలుకొని మళ్ళీ తను అందరితో కలివిడిగా ఉండబోతాడు అన్నటువంటి ఒక ఆశాభావంతో పాటు ఇటు ఇండస్ట్రీకి సంబంధించి తన కుటుంబ సభ్యులు ఉన్నటువంటి విషయం మనం అబ్జర్వ్ చేశాము. దాదాపు బాలకృష్ణ కూడా కొద్ది రోజుల పాటు అక్కడే ఉంది. తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా తన దగ్గర నుండి మానిటరింగ్ చేశారు. పూర్తి స్థాయిలో ఇటు కుటుంబ సభ్యులకు కావచ్చు, పార్టీ నేతలకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన కూడా తను ఒక క్లారిటీ ఇస్తూ వచ్చినటువంటి సందర్భం అయితే మనం చూసాము. ఇప్పటి వరకు వీటికి సంబంధించినటువంటి అంటే ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి విధానం పైన కూడా మొదటి రోజు ఏ విధంగా ట్రీట్మెంట్ తనకు లభించింది, ఆ ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిదీ కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇప్పటి వరకు పార్థివ దేహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. వాటికి సంబంధించినటువంటి అభిమాన సందర్శనార్థం కోసం మరి కాసేపట్లో అంటే ఇంట్లో నుండి బయట ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయి ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇంకా కాలేదు. ప్రాథమికంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారము 10 గంటల అనంతరం కూడా ఇటు అభిమానుల కోసం కావచ్చు, కార్యకర్తల కోసం, సందర్శనార్థం కోసం ఇక్కడే ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఫిలిం ఛాంబర్ కి తీసుకెళ్తారనేటువంటి ఒక సమాచారం అయితే ఉంది. ఫిలిం ఛాంబర్స్ ఈ రోజు ఉన్నటువంటి ఎన్నికల తర్వాతనే అక్కడికి సాయంత్రం తీసుకెళ్తారా, రేపు వారికి సంబంధించి అక్కడ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ అయితే కుటుంబ సభ్యులు మరి కాసేపట్లో మీడియా ద్వారా వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది సుదీర్ఘ ప్రాంతాల నుండి కూడా ఇటు తారకరత్న చివరి అంతిమ చూపు కోసం వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికి రావాలి, వాటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కుటుంబ సభ్యుల దగ్గర నుండి అఫీషియల్ గా మరి కాసేపట్లో అంటే దాదాపుగా 10 గంటల సమయానికి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడి పూర్తిగా ఏ విధంగా అంతిమ